పార్టీ జెండా మోసిన ప్రతి ఒక్క కార్యకర్తకు 5 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని, కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలవాలని కామారెడ్డి జెడ్పీఎక్స్ ఫ్లోర్ లీడర్ మోహన్ రెడ్డి మీడియా ముఖంగా కోరారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ షబ్బీర్ అలీకి వినతి పత్రాన్ని అందించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కామారెడ్డి జెడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ పార్టీ సభ్యులకు బీమా సౌకర్యం కల్పించి సభ్యులు ఆపద సమయంలో ఆయా కుటుంబాలకు ఆర్థికంగా కాంగ్రెస్ పార్టీ ఆదుకుందని, కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ కారణాలతో ఎలాంటి బీమా సౌకర్యం కల్పించలేకపోయిందని, కావున అధిష్టానం ఆలోచించి సభ్యత్వమున్న ప్రతి కాంగ్రెస్ పార్టీ సభ్యునికి 5 లక్షల రూపాయల ఆరోగ్య జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించి జెండా మోసిన ప్రతి కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని కాపాడుకోవాలని, లేకుంటే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో మనుగడకు ఇబ్బందిగా ఉంటుందని, ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచించి కార్యకర్తల పట్ల శ్రద్ధ చూపాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మోహన్ రెడ్డితో పాటు రఘుత్తం రెడ్డి, దయానంద్, శ్రీనివాస్, గంగారెడ్డి, లక్ష్మణ్, ఎల్లం, స్వామి, రెడ్డి నాయక్, సత్యం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వం, మహేష్ కుమార్ గారి నాయకత్వం, షబ్బీర్ అలీ నాయకత్వం, జై కాంగ్రెస్. ఈరోజు నిజామాబాద్ పట్టణంలో మన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ గారిని కలిసి కార్యకర్తలకు బీమా 5 లక్షల బీమా చేయించాలని, పార్టీ సభ్యత్వం ఉన్న వారికి బీమా చేయించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సభ్యులకు 2 లక్షల బీమా ఉండే, దాన్ని 5 లక్షలకు పెంచుతూ కార్యకర్తలను ఆదుకోవాలని, కార్యకర్తలు కొంతమంది కమిట్మెంట్ కార్యకర్తలు అలాంటి వారికి ఈ బీమా చేయించినట్లయితే ఎంతో మేలు జరుగుతున్న ఉద్దేశంతో మన రామారెడ్డి మండల మాజీ జడ్పీటీసీ మోహన్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో ఈరోజు నిజామాబాద్కు వచ్చి వారి ఇరువురికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. ఈరోజు నిజామాబాద్లో గౌరవనీయులు పెద్దలు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ గారికి మరియు ప్రభుత్వ సలహాదారులు గౌరవనీయులు పెద్దలు శ్రీ మహమ్మద్ అలీ షబ్బీర్ అలీ గారికి ఎన్నో విధాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గత ప్రభుత్వం రాకముందు వాళ్ళకు అందరికీ సభ్యత్వం చేయడం జరిగింది. అదే మూలంగా అదే సభ్యత్వాన్ని అప్పుడు 2 లక్షలు చేసిండ్రు. దాని మూలంగా ఇప్పుడు 5 లక్షలు చేయాలని మేము ఈరోజు మోహన్ అన్న గారి ఆధ్వర్యంలో వినతి పత్రము టీపీసీ గారిని మరి గౌరవనీయులు పెద్దలు షబ్బీర్ అలీ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ రాకముందు ఒక మాట కాదు, ఇప్పుడు కూడా అదే కార్యకర్తలు మంచిగా చూస్తేనే రేపు రానున్న భవిష్యత్తులో కార్యకర్తలు గట్టిగా ఉండి పనిచేస్తారని నా యొక్క మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, షబ్బీర్ అలీ నాయకత్వం, మహేష్ కుమార్ గారి నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, మల్లికార్జున ఖర్గే నాయకత్వం. జై కాంగ్రెస్. మిత్రులారా, మనము తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులకు ఇంతకుముందు మన కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు 80 లక్షల మెంబర్షిప్ చేసి ప్రతి ఒక్కళ్లకు 2 లక్షలు ప్రమాద బీమా మరియు ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించడం జరిగింది. మరియు ప్రభుత్వం వచ్చినాక మనం 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి కూడా కల్పించకపోవడం వల్ల ఇది మన పెద్దల దృష్టి తీసుకొచ్చి కాంగ్రెస్ జెండా మోసిన కుటుంబాన్ని ఆదుకుందామని తెలిపే విధంగా పెద్దలకు సవినయంగా మనవి చేయడం జరిగింది. మరియు ఈరోజు నిజామాబాద్లో షబ్బీర్ అలీ గారిని మరియు మహేష్ కుమార్ గారు, టీపీసీ ఇన్ఛార్జ్ మహేష్ కుమార్ గారిని కలవడం జరిగింది. మరియు రేపు మనం మీనాక్షి నటరాజన్ కలిసి ఇవాళ కాంగ్రెస్ కుటుంబాలు అయితే ఏవైతున్నాయో కాంగ్రెస్ కుటుంబాలు ఇవాళ జెండా భుజం అరిగేలా మోస్తేనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి వాళ్ళని రక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్క నాయకుని పైన ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రమాద బీమా, ఇంతకుముందు అయితే రాజీవ్ ప్రమాద బీమా, ఆరోగ్య బీమా ఎట్లయితే వేసినామో దాన్ని 5 లక్షలు పెంచుతూ రాష్ట్ర లెవెల్లో సభ్యత్వం ఉన్న ప్రతి మెంబర్కి ఇచ్చినట్టయితే కాంగ్రెస్ భవిష్యత్తులో కూడా బాగుంటుంది. ఈ పెద్దలు కూడా ఆలోచించాలా. మున్ముందు ఎందుకోసం అంటే మనం అధికారంలోకి వచ్చినాక మన కార్యకర్తలకు ఈ బీమా ఇచ్చినట్టుంటే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ మనగడ తెలియజేస్తున్నాం. ఇది అన్యదా భావించద్దు. మేము సవినయంగా నమస్కరించి పెద్దలందరికీ కూడా
తెలుపుతున్నాం. తొందరలో ఇది ఏర్పాటు చేసి బీమా సౌకర్యం కల్పిస్తారని కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం, జబిరాలి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, మోహన్ రెడ్డి నాయకత్వం, మోహన్ అన్న నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ కుమార్ నాయకత్వం, జబిరాజ్ గారి నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం. జై కాంగ్రెస్, మోహన్ రెడ్డి నాయకత్వం. ఈరోజు నిజామాబాద్కు వచ్చి మన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారిని మరియు మైనార్టీ సెల్ ఓబీసీ సెల్ మన సలహాదారు అయినటువంటి షబీర్ అలీ గారిని కలవడం జరిగింది. మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు 2 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం ఉండే. మరి ఇప్పుడు మనం అధికారం వచ్చినాక సౌకర్యం లేదు కాబట్టి జెండా మోసిన కాంగ్రెస్ శ్రేణులకు 5 లక్షల ప్రమాద బీమా కల్పించాలని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ గారికి మరియు షబీర్ అలీ గారికి వినవించడం జరిగింది. ఎందుకోసం అంటే కాంగ్రెస్ జెండాను 10 సంవత్సరాలు కూడా ప్రభుత్వం లేకున్నా జెండా మోసి ఈరోజు అధికారం రావడానికి కృషి చేసిన జెండా మోసిన ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళను గుర్తించే విధంగా ఉన్నట్టయితేనే రేపు పొద్దుగల కాంగ్రెస్ పార్టీ మనుగడ ఉంటుందని తెలియజేస్తూ, మరియు మన సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ప్రజలకు తీసుకుపోయేది కూడా కాంగ్రెస్ గ్రామస్థాయి నాయకులు మరియు వార్డు స్థాయి నాయకుల పైనే ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ కుటుంబానికి రక్షణగా ఒక 5 లక్షల రూపాయలు మనం బీమా కల్పించినట్టయితే వాళ్ళు ధైర్యంగా ఉంటారు. మరియు ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆపద సమయంలో మన కాంగ్రెస్ పార్టీ మన ఇందిరమ్మ రాజ్యం ఏదైతే అనుకుంటున్నామో ఆదుకున్నట్టయితే అని తెలియజేస్తూ, మరియు ఈ విషయాన్ని మరియు పెద్దలు విన్నరు, సవినయంగా చేస్తామని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని రాష్ట్ర లెవెల్లో ఉన్న పై నాయకులందరి దగ్గర కూడా కలిసి ఈ 5 లక్షల ఇన్సూరెన్స్ ఇప్పించే వరకు కూడా నేను కార్యకర్తలకు అండగా ఉండి మరి దీన్ని ప్రజలకు తీసుకుపోతానని తెలియజేస్తున్నా. మనం ఇంతకుముందు ఎట్లయితే అధికారం లేనాడు ఎట్లయితే 80 లక్షల మందికి మనం సభ్యత్వం కట్టినామో ఈరోజు కూడా అధికారం ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు, జెండా మోసిన కార్యకర్తకు, కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చేందుకు కష్టపడ్డ కార్యకర్తలందరినీ గుర్తించి వాళ్ళకు ప్రమాద బీమా ఏర్పాటు చేయాలని చెప్పి నేను తెలియజేస్తుంటున్నా. ఈ విషయాన్ని సవ్యంగా ఉన్న పెద్దలందరూ కూడా చేస్తామని చెప్పడం జరిగింది. ఈ విషయం రేపు పొద్దున మీనాక్షి నటరాజన్ గారికి కానీ, రేవంత్ రెడ్డి గారికి కానీ ఈ విషయాన్ని మేము అందరం కలిసి రేపు పొద్దున రాష్ట్రంలో 5 లక్షల ప్రమాద బీమా వచ్చే వరకు కూడా నేను వాళ్ళ ఎంబట పోయి కష్టపడి నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నా. నేను రామారెడ్డి మండల మాజీ జెడ్పీసీ మరియు కామారెడ్డి జిల్లా మాజీ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్గా మీకు తెలియజేస్తున్నా. అందరికీ నా ఎంబడి వచ్చిన కార్యకర్తలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. రేపు పొద్దుల మనం ఇది సాధించే వరకు కూడా మీరు నా ఎంబడినే ఉండి మన కామారెడ్డి జిల్లా పేరును కూడా నిలబెట్టాలని కోరుకుంటున్నా. జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి నాయకత్వం, జబిరాలి నాయకత్వం, మహేష్ కుమార్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.